హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమ్మా, మనం ఏం చెప్పుకుంటున్నాము, మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక ప్రాబ్లమ్స్ కదా. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఏం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఫార్ములా కనుక్కోవాలి కదా, కానీ డైరెక్ట్గా ఈ సమ్లో ఏం చేసేసాడు, వాడే ఇచ్చేసేసాడు. ఓకేనా. ఫస్ట్ ఏం రాసాం, దీనికి ఎస్ ఆఫ్ ఎన్ అని చెప్పేసి పెట్టుకొని మొత్తం రాసేసాము. నెక్స్ట్ ఏం చేయాలి మనం, prove that s of n is true for n equal to 1 కదా. అయితే ఏం చేయాలి మనం, ఇది LHS అని తీసుకోవాలి, ఇది RHS అని తీసుకొని n ప్లేస్లో ఏం చేస్తాం, 1 అని పెట్టేస్తాం కదా. ఫస్ట్ చూడండి, LHS ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, 1/2n మైనస్ 1 నెక్స్ట్ 2n ప్లస్ 1 ఈక్వల్ టు 1/, n ప్లేస్లో 1 పెడితే ఏమొస్తుంది, 2లోంచి 1 తీసేస్తే 1, నెక్స్ట్ 2 + 1 3 అయిపోయిందిగా, అంటే ఏమొస్తుంది ఇక్కడ 1/3. నెక్స్ట్ అలానే ఏం చేస్తాం, RHS చేయండి. RHS ఏమైపోద్ది, n × 2n + 1 కదా. అంటే ఏముంది మా, ఇక్కడ n ప్లేస్లో ఏం పెడతాం, 1 పెడతాం, అంటే 3, అంటే 1/3. LHS ఈక్వల్ టు RHS. సో ఏమైపోయింది, therefore S of n is true for n equal to 1. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ n ప్లేస్లో ఏం చేస్తాం మనం, k పెట్టేస్తాం. చూడండి, S of k ఈక్వల్ టు 1/1.3 ప్లస్ 1/3.5 ప్లస్ 1/5.7 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2n ప్లస్ ఏం చేస్తాను, 2k మైనస్ 1 నెక్స్ట్ 2k ప్లస్ 1 ఈక్వల్ టు k/2k ప్లస్ 1. ఫస్ట్ ఈక్వేషన్ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి, n ఈక్వల్ టు k + 1 చేయాలి కదా. ఓకేనా. అంటే ఏం చేయొచ్చు మనం, kth టర్మ్ కనుక్కోవాలిగా. kth టర్మ్ ఈక్వల్ టు ఏం చేస్తాం మనం, k ఉన్న చోటల్లో ఈ ఫార్ములాలో k + 1 పెట్టడమే. 1/2 k ప్లేస్లో k + 1 మైనస్ 1 నెక్స్ట్ 2k ప్లేస్లో k + 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1/, నెక్స్ట్ ఏమొస్తుంది 2k నెక్స్ట్ 2k కదా, 2k నెక్స్ట్ 2 వస్తుందిగా. 2లో -1 తీసేసేయండి, ప్లస్ 2లో -1 తీసేస్తే ఎంత, +1. నెక్స్ట్ అలానే 2k నెక్స్ట్ ఇక్కడ 2 వస్తుందిగా, 2 ఇక్కడ +1 ఏమైపోయింది 3. దిస్ ఈస్ ద యాడింగ్ టర్మ్, యాడింగ్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1 యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 1కి ఈ kth టర్మ్ అనేది బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నారు. ఏమొస్తుంది, k ప్లేస్లో ఏం చేస్తాను, k + 1 నెక్స్ట్ 1/1.3 ప్లస్ 1/3.5 ప్లస్ అండ్ సో ఆన్ 1/2k మైనస్ 1 2k + 1 ప్లస్ ఏం చేస్తాను, ఈ kth టర్మ్ యాడ్ చేస్తాను. 2k + 1 2k + 3 నెక్స్ట్ ఈక్వల్ టు k/2k + 1 నెక్స్ట్ ప్లస్ ఏం యాడ్ చేస్తున్నాను, 2k + 1 2k + 3. ఓకేనా, యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ దాకా చూడండి. ఫస్ట్ ఒకసారి ఫస్ట్ ఇచ్చింది రాసుకున్నాను. నెక్స్ట్ ఫార్ములా డైరెక్ట్గా ఉంది కాబట్టి LHS ఈక్వల్ టు RHS చేసేసి S of n is 2 అని పెట్టాను. నెక్స్ట్ n ప్లేస్లో k పెట్టేశాను. నెక్స్ట్ kth టర్మ్ కనుక్కున్నాను, అంటే k ప్లేస్లో k + 1 పెట్టేశాను. నెక్స్ట్ చూడండి, మన మెయిన్ ఏంటో తెలుసా, స్టెప్ 3. స్టెప్ 3 అనేది బాగా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మనం ఇది వదిలేసేయండి. ఇక్కడ చూడండి, ఏం కామన్గా ఉందిరా, ఇక్కడ 2k + 1 ఉంది, ఇక్కడ 2k + ఉందిగా, అంటే 1/2
2k ప్లస్ 1ని కామన్ తీసేస్తున్నాను. ఇంకేముండిద్ది మనకి? ఇక్కడ k మాత్రమే ఉండిద్ది. ప్లస్ ఇక్కడ ఏముండిద్దిరా? 1/2k ప్లస్ 1 ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఏముండిద్ది ఇక్కడ? 2k ప్లస్ 3. ఓకేనా? 2k ప్లస్ 3 2k ప్లస్ 3 ఈక్వల్ టు 1 ఏముంది ఇక్కడ? 2k ప్లస్ 1. నెక్స్ట్ ఇది ఇంటూలోకి వచ్చేసిద్దిగా, అంటే ఏముంది? k ఇంటూ 2k ప్లస్ 3 ప్లస్ 1 ఏముంది మా ఇక్కడ? 2k ప్లస్ 3. నెక్స్ట్ 1/2k ప్లస్ 1. కేని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది? 2k స్క్వేర్ 3k ప్లస్ 1/2k ప్లస్ 3. నెక్స్ట్ చూడండి 1/2k ప్లస్ 1 అలానే ఉంచండి. దీన్ని ఏం చేస్తాం? రూట్స్ కనుక్కుంటాం కదా, 2k రావాలి. అందుకని ఏం చేయొచ్చు? 2k స్క్వేర్ 2k ప్లస్ k ప్లస్ 1/2k ప్లస్ 3. దీనిలో ఏం కామన్ తీయచ్చు మనం? చూడండి 1/2k ప్లస్ 1. నెక్స్ట్ చూడండి ఈ రెండిట్లో 2k ఉంది కదా, కామన్ తీసేస్తున్నా. ఇంకేముండిద్ది ఇక్కడ? k ఉండిద్ది. నెక్స్ట్ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. నెక్స్ట్ 1 కామన్ తీస్తే ఏమొస్తుంది? k ప్లస్ 1/2k ప్లస్ 3. నెక్స్ట్ చూడండి 1/2k ప్లస్ 1. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 2k ప్లస్ 1. నెక్స్ట్ k ప్లస్ 1 కామన్. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 2k ప్లస్ 3. ఓకేనా? అంటే ఇక్కడ 2k ప్లస్ 1, ఇక్కడ 2k ప్లస్ 1 క్యాన్సిల్ అయ్యేగా. అంటే మనకి ఇంకేం మిగిలిద్ది మా ఇక్కడ? ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, k ప్లస్ 1 మిగిలింది. నెక్స్ట్ 2k ప్లస్ 3. దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఈ ఫార్ములా తెచ్చుకోవాలి కదా, 2 ఇంటూ దీన్ని ఏం రాయొచ్చురా? 2k ప్లస్ 2 ప్లస్ 1 అని రాస్తున్నా 3ని. k ప్లస్ 1. నెక్స్ట్ చూడండి 2ని కామన్ తీస్తే ఏమొస్తుంది? k ప్లస్ 1 ప్లస్ 1. మనకు కావాల్సింది ఇదేగా. ఓకేనా? ఆన్సర్ వచ్చేసిందిగా. ఏం చేయొచ్చు? s of k plus 1 is true. నెక్స్ట్ బై ది ప్రిన్సిపల్ ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ s of n is true అని రాస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? ప్రతి సమ్ముకి వెనక నుంచి చేయటం రావాలి కదా. ఒక్క ఇక్కడ దాకా అయితే మీరు చేస్తారు. ఇక్కడ 2k ప్లస్ 1 మనం చేయొచ్చో చేయలేదో మనకి ఎలా తెలియదు కదా, అందుకని ఇక్కడ దాకా అయితే చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ దాకా అయితే ఏం చేస్తారు? కేని 2k ప్లస్ 1 తీసేసుకుంటారు, మిగిలిన కేని మిగతా రాస్తారు. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తారు, లోపలికి సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఇక్కడ దాకా అయితే చేస్తారు. ఇక్కడ నుంచి మనం చేయలేము కదా, ఇక్కడ నుంచి అయితే మనము చేయలేము, కొంచెం పోద్ది అనమాట. అందుకని మనకి ఈజీ వే ఉంది కదా. ఏం చేయొచ్చు? 2 స్టెప్స్ వదిలేసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నాను? k ప్లస్ 1 అలానే రాసేసి, ఇదే ఉంది ఆన్సర్లో ఉంది కదా, n ప్లేస్లో k ప్లస్ 1, నెక్స్ట్ 2 అలానే ఉంచి n ప్లేస్లో k ప్లస్ 1 ప్లస్ 1. ఇప్పుడు చూడండి ఈ 2ని లోపలికి మల్టిప్లై చేయండి. 2k ప్లస్ 2 ప్లస్ 1. నెక్స్ట్ ఏమొస్తుంది? k ప్లస్ 1 2k ప్లస్ 3. ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది? ఆల్రెడీ 2k ప్లస్ 1 ఉంది, అంటే అది మిస్ అయింది కదా మనకి. అప్పుడు ఏం చేస్తాను నేను? 2k ప్లస్ 1ని మిస్ అయింది. నెక్స్ట్ ఈ రెండు ఉండాలి మనకి. ఇది మిస్ అయిందంటే ఇది కూడా మిస్ అయినట్టేగా పైన మనకి. అంటే ఏం చేస్తాను? 2k ప్లస్ 1ని కింద పైన మల్టిప్లై చేసేస్తున్నాను. 2k ప్లస్ 1 2k ప్లస్ 1. ఓకేనా? దీని నుంచి ఇదేగా మనకు వచ్చింది 2k స్క్వేర్ 3k అలా కదా.
లేకపోతే ఏం చేస్తారు, ఇటు నుంచి మల్టిప్లై చేయండి, సేమ్ అదే వస్తుంది చూడండి. 2k ఇంటూ k అంటే k². డైరెక్ట్గా వేసినట్టు అనమాట. ఇలా చేసేసినా మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? ఏం చేస్తాము, లాస్ట్ రాసేసి లాస్ట్ నుంచి ఫస్ట్కి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తాము, ఇక్కడైతే ఇదే రాస్తాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇది అనేది మిస్ అయిందిగా, లేదుగా, అందుకని ఏం చేస్తున్నాను, దీన్ని న్యూమరేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేసేస్తాను. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది మా ఇక్కడ 2.3, 3.4, 4.5 అప్ టు n టర్మ్స్ అంట. ఓకేనా? మనం ఏం తీసుకున్నాం, 2, 3, 4 అనేది ఏపీలో ఉందని చెప్పేసి తీసుకుంటున్నాం. సిన్స్ 2, 3, 4 ఇన్ ఏపీ అని తీసుకోండి. ఇన్ ఏపీలో ఉంటే ఫార్ములా ఏంటి మనం చెప్పాను కదా ఆల్రెడీ. నేను ఒక ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను 6 ఫార్ములాస్ తెలుసుకుంటే చాలు అని. ఆ ఫార్ములాస్లో ఏపీ అంటే ఉంది. ఏముంది, Tn ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి. n-1 ఇంటూ డి కదా. ఏ అంటే ఏ టర్మ్ తీసుకుంటాం, ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ n-1. డి అంటే ఏంటి, డిస్టెన్స్ ఏముంది, 2కి 3కి 1, 3కి 4కి 1. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, n 2లో నుంచి -1 తీసేసేయండి, ఏమొస్తుంది, +1. నెక్స్ట్ సిరీస్ చూడండి, సిన్స్ ఏమొస్తుంది, 3, 4, 5 ఇన్ ఏపీ. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా ఏంటి, సేమ్ ఏంటిది మా, a ప్లస్ n-1 ఇంటూ డి. ఏ అంటే 3, నెక్స్ట్ n-1 ఇంటూ డి అంటే ఎంత, డిస్టెన్స్ 1 కదా. అంటే ఏమొస్తుంది, n 3లో నుంచి -1 తీసేసేయండి, ఏమొస్తుంది మా, +2. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా కనుక్కున్నాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం, లెట్ s ఆఫ్ n ఈక్వల్ టు 2.3, 3.4, 4.5 and so on అప్ టు n టర్మ్స్. n టర్మ్స్ బదులు ఏం చేయొచ్చు, మనం ఫార్ములా కనుక్కున్నాం కదా, n+1, n+2 ఈక్వల్ టు n ఇంటూ n², 6n + 11/3. ఓకేనా? మనం ఏం చేస్తాం ఇప్పుడు, స్టెప్ 1 టు ప్రూవ్ దట్ s ఆఫ్ n ఈస్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 1 దగ్గర ట్రూ అవుతుందో లేదో చూడమన్నాడు. మనకు తెలుసు LHS ఈక్వల్ టు n+1, n+2. అంటే ఏం తీసుకుంటాం, n+లో 1, 1+1, నెక్స్ట్ 1+2 అంటే ఏమొస్తుంది, 2 ఇంటూ 3, 2 3 6. నెక్స్ట్ RHS తీసుకోండి, ఏమొస్తుంది, n ఇంటూ ఏ కదా, n² + 6n + 11/3. n+లో 1 అంటే 1, నెక్స్ట్ 6 + 11/3 ఏమొస్తుందో ఇక్కడ, 11 + 6 అంటే ఎంత, 17. 17 + 1 ఎంత, 18. 18/3. 3 1s 3 6. ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. కాబట్టి మనం ఏం చేయొచ్చు మా, LHS ఈక్వల్ టు RHS. సో ఏమైపోయింది, s ఆఫ్ n ఈజ్ ట్రూ అయిపోయింది. నెక్స్ట్ షుడ్ అజ్యూమ్ దట్ s ఆఫ్ n ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు k మా, k. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, ఈ ప్లేస్లో s ఆఫ్ k తీసుకుంటాం, ఏమొస్తుంది, 2.3, 3.4 ప్లస్ అండ్ సో ఆన్. n ప్లేస్లో ఏం తీసేసుకుంటున్నాను, k+1, k+2 ఈక్వల్ టు k ఇంటూ k² 6k + 11/3 ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? ఫస్ట్ చూడండి ఏం తీసుకున్నాను నేను, సిన్స్ 2, 3, 4 అనేది ఏపీలో ఉందని తీసుకున్నాను. నెక్స్ట్ 3, 4, 5 అనేది ఏపీలో ఉందని తీసుకున్నాను. ఫార్ములా వేసేసి ఫార్ములా కనుక్కున్నాను.
నెక్స్ట్ ఏం చేశాను, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చేశాను, ఈక్వల్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను, ఎన్ ప్లేస్లో కే పెట్టేశాను. నెక్స్ట్ ఏంటి, స్టెప్ 3 చూడమ్మా, థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, కే ప్లస్ 1th టర్మ్ అంటే ఏంటి, ఫార్ములానే కదా. ఈ కే ప్లేస్లో ఏం చేస్తాను నేను, కే ప్లస్ 1 ప్లస్ 1, నెక్స్ట్ కే ప్లస్ 1 ప్లస్ 2 అంటే ఏమొస్తుంది, కే ప్లస్ 2 కే ప్లస్ 3 బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నా. యాడింగ్ ఈక్వేషన్ 1 యాడింగ్ ఆన్ both sides. ఓకేనా, s of k equal to 2 k plus 1 next plus 3.4 plus and so on plus k plus 1 k plus 2 దానికి ఏం చేస్తున్నాను, ప్లస్ k టర్మ్ k plus 2 k plus 3 ఈక్వల్ టు k into k square plus 6k plus 11/3కి ఏమి యాడ్ చేస్తున్నాను నేను, k plus 2 k plus 3ని యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇటువైపు మనం పట్టించుకోగా ఇటువైపే కదా. చూడండి ఏముంది, k into k square 6k plus 11/3 ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తున్నాను. ఓకేనా, k ఇంటూ k ఏమొస్తుంది, k స్క్వేర్, k ఇంటూ 3 ప్లస్ 3k, నెక్స్ట్ 2 ఇంటూ k 2k ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తాం, 2 ఇంటూ 3 2 3 6 ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఇదే k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3 ప్లస్ k స్క్వేర్ 3k ప్లస్ 2k ఉంది కదమ్మా, దాన్ని ఏం రాయొచ్చు, 5k ప్లస్ 6 అని రాస్తున్నాను. నెక్స్ట్ చూడండి, k ఇంటూ k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3 3ని లోపలికి మల్టిప్లై చేసేద్దాం. వాటికి ఏమొస్తుంది, ప్లస్ 3 ఇంటూ k అంటే 3k స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 5k 3 5 15 కదా, నెక్స్ట్ 3 6 18. దీన్ని కూడా లోపలికి మల్టిప్లై చేస్తే బాగుండే. చూడండి చేసేద్దాం. ఏముంది, k ఇంటూ k ఏమొస్తుందిరా, k క్యూబ్, నెక్స్ట్ 6k స్క్వేర్, నెక్స్ట్ 11k. ఇక్కడ చూడండి k క్యూబ్ ఎన్ని ఉన్నాయి, ఒకటేగా, k క్యూబ్ ప్లస్ నెక్స్ట్ 6k స్క్వేర్ ఉంది, 3k స్క్వేర్ ఉంది, 9k స్క్వేర్. నెక్స్ట్ చూడండి 11k ఉంది, 15k ఉంది, ఎంత వస్తుంది, 26k ప్లస్ కాన్స్టెంట్ ఏమన్నా ఉందా, 18/3. ఓకేనా, దీనిలో k ప్లస్ 1ని కామన్ తీసేస్తున్నాను. k ప్లస్ 1ని కామన్ తీస్తే ఏమొస్తుంది, k స్క్వేర్ ప్లస్ 8k ప్లస్ 18 వస్తుంది అన్నమాట. ఓకేనా, అది ఎలా వచ్చిందో చూద్దాము ఒకసారి. kతో ఇంటూ చేయండి, ఏమొస్తుంది, k క్యూబ్, మళ్ళీ kతో ఇంటూ చేయండి ప్లస్ 8k స్క్వేర్ ప్లస్ kతో ఇంటూ చేయండి 18k ప్లస్ 1తో మల్టిప్లై చేయండి, మొత్తం k స్క్వేర్ 8k 18 అనమాట. అంటే ఏమొస్తుంది, k క్యూబ్ వచ్చేసింది. నెక్స్ట్ చూడు 8k k స్క్వేర్ 9k స్క్వేర్ 9k వచ్చింది. నెక్స్ట్ చూడు 18k ప్లస్ 8k 26k కదా వచ్చేసింది, 8k వచ్చేసింది. ఓకేనా, అందుకని నేను ఏం చేశాను, k ప్లస్ 1ని కామన్ తీసేసాను. బై ఏమొస్తుంది మా 3. మనకి చూడండి ఈ ఫామ్లోకి రావాలి. ఈ ఫామ్ అంటే n ప్లేస్లో ఏం కావాలి, k ప్లస్ 1 ఉంది. నెక్స్ట్ n ప్లేస్లో ఏం కావాలి, k ఉంది. నెక్స్ట్ దీన్ని ఏం చేసుకోవచ్చు, నేను విడగొట్టేస్తున్నాను. 8k ఉంది మనకి, కానీ నాకేం కావాలి, 6k కావాలి. తీసుకుంటాను ఇక్కడ k ప్లస్ 1, మనకేం కావాలి ఇక్కడ
ఎన్ కావాలి కదా, అంటే ఎన్ అంటే కే ప్లస్ 1ఏగా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది, కే స్క్వేర్ ప్లస్ 8k ఉంది. నాకు 8k అవసరంలా, 6 కావాలి. ఓకేనా, దాన్ని ఏం రాయొచ్చు, 2k. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 6k అంటే 8k అయిపోయింది. నెక్స్ట్ 18 చూడండి, నేను ఏం చేస్తున్నాను, నాకు 11 కావాలి. ఓకేనా, ఇంకెంత ఉంది ఇక్కడ, 7 ఉండిద్ది. 7 కూడా నేను ఏం చేస్తున్నాను, 6 + 1 + 11 రాస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, 3. నెక్స్ట్ చూడండి ఇక్కడ k + 1 రాస్తున్నాను. ఇక్కడ k స్క్వేర్ 2k + 1 అని రాస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ చూడు ఏం రాస్తున్నాను, 6k + 6 రాస్తున్నాను. 11 రాసేసి 3 అని రాస్తున్నాను. ఇదంతా ఏ ఫార్ములాలో ఉంది నాకు చెప్పండి. k + 1 హోల్ స్క్వేర్ ఉందా, k + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేర్ అంటే ఏంటి, k స్క్వేర్ + 1 స్క్వేర్ + 2k కదా. ఓకేనా, అదే కదా ఇక్కడ ఉంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, k + 1 × k + 1 హోల్ స్క్వేర్ రాసేస్తున్నా. ఇక్కడ చూడండి నేను 6ని కామన్ తీస్తున్నా. ఈ రెండిట్లో 6ని కామన్ తీస్తే ఏమొస్తుంది, k + 1 నెక్స్ట్ 11/3. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందిరా. చూడండి n ప్లేస్లో ఏం పెట్టాను, k + 1, n ప్లేస్లో ఏం పెట్టాను, k + 1 హోల్ స్క్వేర్, 6 n ప్లేస్లో k + 1. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తారు, బై ది ఫైనైట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ s of k + s of n is true for all n belongs to n అన్నమాట. ఇప్పుడు చూడండి మన ప్రాబ్లము ఇక్కడ నుంచి చాలా కన్ఫ్యూజ్గా ఉంది కదా. ఇట్లా కాకుండా బ్యాక్స్ నుంచి వెళ్ళిపోండి అమ్మా. బ్యాక్ నుంచి వెళ్ళటం చాలా ఈజీ, చాలా చాలా ఈజీ బ్యాక్ నుంచి వెళ్ళిపోవటం. ఓకేనా, బ్యాక్ నుంచి సింపుల్గా వెళ్ళిపోవచ్చు. మీరు ఎక్కడ దాకా చేయగలుగుతారు, ఇక్కడ 3 మల్టిప్లై చేసి దాకా చేయగలుగుతారు. నెక్స్ట్ ఏం చేస్తారు, k స్క్వేర్ k³ రాయగలుగుతారు. నెక్స్ట్ ఈ మొత్తం కలిపి రాయగలుగుతారుగా, ఇక్కడ దాకా ఉంచుకోండి. నెక్స్ట్ చూడండి మనం ఏం చేస్తాను, నేను ఇక్కడ k + 1 ఉంది, ఇక్కడ k + 1 హోల్ స్క్వేర్ ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తాను, k + 1 రాసేసి, k + 1 హోల్ స్క్వేర్ అంటే a + b హోల్ స్క్వేరే కదా ఫార్ములా. అంటే a స్క్వేర్ అంటే k స్క్వేర్ 1 2k ప్లస్ 6 లోపలికి మల్టిప్లై చేయండి, 6k 6 + 11/3. ఓకేనా, నెక్స్ట్ దీని నుంచి రాయండి, k + 1 కూడా ఏం చేస్తారు, లోపలికి మల్టిప్లై చేస్తారా, మొత్తం కలిపి రాయండి. ఫస్ట్ ఏం ఇక్కడ రాయండి, ఇక్కడ ఏం చేస్తారంటే k + 1 రాసేసేయండి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఏం చేస్తారు, k స్క్వేర్ ఇక్కడ 2k ఉంది, 6k ఉంది కదా, 8k రాయండి. నెక్స్ట్ 6 11 1 ఏమైపోయింది, +18 రాసేసి 3 అని రాయండి. ఇక్కడ ఏం చేస్తారు, మళ్ళీ k + 1తో లోపలికి మల్టిప్లై చేసేయండి. ఏమొస్తుంది, k × k స్క్వేర్ కదా, k³ ప్లస్ నెక్స్ట్ k × 8 అంటే 8k స్క్వేర్, నెక్స్ట్ 18k, నెక్స్ట్ +1తో అన్నీ మల్టిప్లై చేసేసేయండి, k స్క్వేర్ 8k + 18. ఓకేనా, /3. దీని నుంచి ఇది మనకు వచ్చేసిదిగా. ఓకేనా, సింపుల్గా ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ చేయటం, ఇక్కడ చేసేసి ఇక్కడ రాలేదంటే వదిలేసేయండి, అంతేగాని కొట్టివేతలు రాయకుండా. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ మనకు తెలుసు కదా, ఎలానో ఆన్సర్లో n ప్లేస్లో k + 1 పెట్టడం, అటు నుంచి ఇవన్నీ తీసుకొచ్చేసేయండి. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు కనుక అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా చాప్టర్స్ నుంచి కావాలి అనుకుంటే, మాకు ఈ చాప్టర్లో ఈ ప్రాబ్లమ్స్ కావాలి మేడం అని చెప్పేసి అంటే ఆ చాప్టర్లో నేను వీడియో తీస్తాను. ఓకే.